హలో ఎవరన్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ. మన శంకర్ వరప్రసాద్ గారు. అనిలన్న ఏం సినిమా తీసినావని అసలు అబ్బా పిచ్చి లేపేసినావు అసలు. 9 సినిమాలకు 9 సినిమాలు హిట్, 9 సినిమాలలో ఇది పెద్ద హిట్. సంక్రాంతికి వస్తున్నాం కన్నా డబల్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఏమన్నా సినిమా తీయలేవని అనిలన్న. మెగాస్టార్ చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని చూపించే దానిలా నువ్వు సక్సెస్ అయినావనా. 101% సక్సెస్ అయినావు. మామూలు చూపించలేమన్న ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేసుకుంటా ఒక హీరో కోసం స్టోరీ రాసుకొని ఇంకొక హీరోని ఎంటర్ చేసి ఎవరిది తగ్గకుండా నువ్వు బ్యాలెన్స్ చేసినావు చూడన్నా. ఇద్దరు హీరోల మనసును దోచేసినావన్నా అనిలన్న. తిరుగులేదన్నా. పబ్లిక్కి ఆడియన్స్కి ఒక పండుగకి ఏం సినిమా కావాలనో నీకున్న క్లారిటీ నాకు తెలిసి వేరే ఇంకెవరికి లేదన్నా. ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఒక చిరంజీవి గారు అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, వెంకటేష్ గారు అయితే వెంకటేష్ గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, మహేష్ బాబు గారు అయితే మహేష్ గారు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు రాసుకున్న స్టోరీ కానీ, డైలాగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ హ్యాట్సాప్ అనిలన్నా. మంచి సినిమా తీసిన పండుగకి. ఇంకా మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే చింపుకోవాలి ఇంకా మెగాస్టార్ని చూసి. మామూలుగా చూపించలేడు మెగాస్టార్ని అయితే అసలు. మెగాస్టార్ లుక్స్, మెగాస్టార్ స్టైలు, మెగాస్టార్ గ్రేసు, మెగాస్టార్ ఒక వింటేజ్ మెగాస్టార్కి ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి దీనిలో. ఫ్యాన్స్ అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మాత్రం చింపుకుంటారు థియేటర్లో. అంగిల్ తీసి తిప్పుతూరు, అరుపులు, కేకలు మొత్తం. సినిమా బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ హిట్. ఈ పండగకి ఫుల్ పండగ భోజనం పెట్టేసింది సినిమా అందరికీ. ఏమన్నా లేదు సినిమా. ఇంకా సినిమాలో హైలైట్స్ ఏమేమన్నా చెప్తా. మెయిన్ వచ్చేసి చిరంజీవి గారిని చూపించేదల్లా మస్తు సక్సెస్ అయినావు ఆయన. ఏమన్నా చూపించినావు మెగాస్టార్. ఆయన డ్రెస్సులు కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన గ్రేజ్ని, ఆయన డైలాగ్ని, ఆయన కామెడీని, ఆయన టైమింగ్ని మొత్తం వాడేసినావు నువ్వు. ఓ రేంజ్లో వాడేసినావు అన్న మెగాస్టార్ని. ఆ అవుట్పుట్టే ఇవాళ 70mm స్క్రీన్లో అట్లా కనబడుతుంటే పిచ్చోళ్ళు అవుతారన్న పబ్లిక్. ఎంజాయ్ చేస్తారు అసలు. ఇది కదరా మనకు కావాల్సింది పండగ సినిమా అని చెప్పి పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ వెంకటేష్ గారిని కూడా. వెంకటేష్ గారిది ఉన్నది 30 minutes ఏముంది. 30 minutesలో వెంకటేష్ గారి నుంచి ఏం రాబట్టాలనో అంత రాబట్టిండు. ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్లో కనబడితే పబ్లిక్ అసలు ఇద్దరు సీనియర్ హీరోలు, టాప్ హీరోలు. ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ ఇంకెట్లుంటుంది అలా ఎమోషన్, అలా ఎవరిని తక్కువ చేయకుండా చూపించడం అంటే మామూలు విషయం కాదు. మస్తు చూపించండి వెంకటేష్ గారిని కూడా. సెంటిమెంట్ అసలు మదర్కి, తల్లికి కొడుక్కి సెంటిమెంట్ ఉంది. వైఫ్కి హస్బెండ్కి సెంటిమెంట్ ఉంది. ఫాదర్కి మదర్కి సెంటిమెంట్, ఫాదర్కి పిల్లలకి సెంటిమెంట్ ఉంది. మదర్కి పిల్లలకి సెంటిమెంట్ ఉంది. ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఇంకా కామెడీ అయితే హిలేరియస్. ఇంకా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు మీరు కామెడీ. మామూలు ఎంజాయ్ చేయరు కామెడీ అసలు. స్టార్ట్ అయిందే కామెడీ నుంచి స్టార్ట్ అవుతుంది. మెగాస్టార్ గారు ఎంట్రీ మనం ప్రీవియస్ మూవీలో కనుక తీసుకుంటే మెగాస్టార్ గారు అంటే ఒక మాస్ హీరో కాబట్టి ఒక మాస్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమాలో ఒక కూల్ ఎంట్రీ. బట్టలు ఎండబెట్టుకుంటా, వంకాయలు కోసుకుంటా, మసాలా వంకాయ ఎండుకుంటా. అసలు మెగాస్టార్ ఎంట్రీనే డిఫరెంట్. అసలు మస్తు ప్లాన్ చేసినావు అన్న అనిల్ అన్న. నువ్వు అంటే ఒక హీరోని డిఫరెంట్గా చూపించడంలో 100కి 200% సక్సెస్ అయినావన్న నువ్వు. ఒక మెగాస్టార్ ఆయన గ్రేసు, ఆయన మాసు, ఆయన క్రేజ్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఏ టైంలో ఎట్లా వాడాలి, ఎట్లా డిజైన్ చేస్తే క్యారెక్టర్ని పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్న పల్స్ ఏదైతే నువ్వు పట్టుకున్నావు చూడనా. అసలు కేకన్నా అసలు. 9 సినిమాలు తీసినావన్న. 9 సినిమాలు కూడా ఒక్కటి కూడా ఫ్లాప్ లేదంటే నీ ముందు చూపు, నీ ఆలోచన, నీ బ్యాకప్ ప్లాన్. అసలు నెక్స్ట్ ఏం వస్తుందని చెప్పి ఆడియన్స్ ఎట్లా గెస్ చేస్తారో అనిల్ రావుపూరి గారు కూడా అట్లనే గెస్ చేసి ఈ స్టోరీ రాసుకున్నాం. మస్తు రాసుకున్నాం అన్న స్టోరీ కూడా. యాక్షన్ సీన్స్, ఫైట్లు అయితే మాత్రం ఉన్న 2 ఫైట్లు అయినా సరే కూడా సాలిడ్ ఫైట్లు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అంటే అది వేరే లెవెల్. ఇంకా మధ్యలో ఒక చిన్న ఫైట్ వస్తుంది అసలు ఏకదమ్. అసలు ఆ ఫైట్స్ కూడా పెద్దగా ఇది లేకుండా లాస్ట్ ఫైట్ అయితే మస్తు ఉంటుంది. ఈ మధ్యలో ఫైట్ ఏదవుతుందో మధ్యలో ఫైట్ కూడా కామెడీకి సంబంధించిన ఫైట్, బట్ అది కూడా బాగుంటుంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని చెప్పేసి చిరంజీవి గారు వాళ్ళ మదరు హీరోయిన్కి చెప్తుంది. అదైతే మాత్రం మెసేజ్ వేరే లెవెల్ మెసేజ్. అది ప్రజెంట్ జనరేషన్లో నిజంగా ఆ మెసేజ్ వచ్చినప్పుడు, ఆ డైలాగ్ చెప్పినప్పుడు చిరంజీవి వాళ్ళ మదర్ హీరోయిన్కి చెప్తారు. వాళ్ళు ఏ రీజన్తో విడిపోయారు అన్నది మీరు సినిమాలో చూడరు. బట్ ఆ డైలాగ్ అయితే ఒకటి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయితే అది మంచిది కాదని చెప్పేసి చాలా మంచి మెసేజ్. థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు దానికైతే. విజిల్స్ కూడా వేసారు కొంతమంది, లేడీస్ కూడా విజిల్స్ వేసారు. అంత మంచి డైలాగ్. పాటలు స్టార్టింగ్
హుక్ స్టెప్ పాట దగ్గర నుంచి మీసాల పిల్ల పాట వరకు, సంక్రాంతికి వస్తున్నాం ఆ పాట వరకు, మనదే సంక్రాంతి అని చెప్పేసి పాట వరకు ప్రతి పాట ఎక్సలెంట్. పాటల ఆ డ్యాన్స్ కానీ, లొకేషన్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ అసలు ఎక్కడ కూడా తీసిపెట్టడానికి ఏం లేదు. అన్ని పాటలు థియేటర్లో ఊపుతున్నాయి మొత్తం. ఆ ఫస్ట్ పాటకి అయితే జనాలు పునకలు వచ్చినట్టు హుక్ స్టెప్ పాటకి ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసిండు. పెద్దగా ఒళ్ళు ఇసేసే స్టెప్పులు కాదు కానీ మెగాస్టార్కు ఉన్న గ్రేస్తోని ఆ చిన్న స్టెప్పులు కూడా ఎలివేట్ అయిపోయినాయి. ఆ భీమ్స్ మ్యూజిక్ అయితే అసలు పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే ఉందంటే భీమ్స్ గురించి ఈ సినిమా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకుని భీమ్స్ ఈ సినిమాని. భీమ్స్ టైటిల్ దగ్గర నుంచి, మెగాస్టార్ టైటిల్ దగ్గర నుంచి సినిమా ఎండ్ అయిన దాకా సీట్లు కదులుతాయి. బీజిఎం కానీ, పాటలు కానీ దుమ్ము లేపొదిలేసిన మ్యూజిక్ అయితే. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఆ మ్యూజిక్ని ఎన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలో అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తారు. జనరల్ ఆడియన్స్ కూడా మర్చిపోలేని మ్యూజిక్ అది. అసలు టూ గుడ్ మ్యూజిక్. దుమ్ము సౌండ్ అయితే అసలు మొత్తం రీసౌండ్ వచ్చింది థియేటర్ మొత్తం. నేను ఫస్ట్ అనుకున్నా ఎట్లుంటుంది, అరే ఈయనకి ఇస్తారు కదా ఎట్లుంటుంది అని చెప్పి అనుకున్నా, భీమ్స్ అనుకున్నా. కానీ భీమ్స్ అన్న నువ్వైతే హ్యాట్సప్ చెప్పాలన్నా నీకు. ఒక మెగాస్టార్ అంటే ఒక హీరోతో అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలో నువ్వు వాడినావన్నా. బాస్ అని చెప్పేసి వస్తుంటుంది మ్యూజిక్. వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తూ, వచ్చిన ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్నిసార్లు బాస్ అని వస్తే అన్నిసార్లు. ఒక షాట్లో మెగాస్టార్ గోడను వలగొడతాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో గోడను వలగొడతాడు కోపంతో. సేమ్ అదే స్టైల్లో ఇక్కడ కొడతాడు. అసలు ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. అది మీరు సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఆ సీన్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఎంజాయ్ కూడా కాదు, వేరే రేంజ్లో ఎంజాయ్ చేస్తారు సినిమాని. తండ్రికి పిల్లలకి మధ్య దూరం ఉన్నప్పుడు తండ్రి పడే బాధ, ఆ ఎమోషన్ మస్తు చూపించింది డైరెక్టర్. మస్తు చూపించినామన్న. ఒక హీరోయిన్కి తన పిల్లలు తనతో మాట్లాడకుండా వేరేటోళ్ళతో మాట్లాడితే పడే బాధ, అంటే తల్లికి తండ్రికి ఇద్దరు పిల్లలకి ఎంత అవసరం, వాళ్ళిద్దరిలో ఎవరు పిల్లలు లేకపోయినా ఆ బాధ ఎట్లుంటుంది అని చెప్పేసి. అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ అయితే ఇంకా వేరే లెవెల్. అనిల్ రావుపూర్ గారు మనకు తెలిసిందే, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, లాజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అనిల్ రావుపూర్ గారు. దానిలో మనం పెట్టిన పైసలకి పోయినామా, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసినామా, బయటకు వచ్చినా మనకాడికి ఉండాలి. నాకు అది లేదు ఇది లేదు ఇది ఎట్లయితే అట్లయితే లాజిక్ అయితే సినిమాలు చూడొద్దు. ఇసంటి మంచి సినిమా, మంచి స్టోరీ, చాలా నిదానంగా సెటిల్డ్గా రాసుకుండు స్టోరీ. సెటిల్డ్గా కూర్చొని పెట్టుకుంటూ మంచి టీవీని తీసుకుండు. అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ని కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, అసలు ప్రతి ఫ్రేము ఎక్సలెంట్. నయనతార గారి లుక్, అసలు నయనతార గారి ప్రజెంటేషనే అసలు షాక్ అవుతారు అందరూ. అంత మంచిగా చూపించింది నయనతార గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, వెంకటేష్ గారిని కానీ, చిరంజీవి గారిని ఎన్నుకున్న గ్యాంగ్ కానీ, వాళ్ళు జనరేట్ చేసిన కామెడీ కానీ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మీరు పెట్టిన పైసలు ఏవైతే ఉన్నాయో దానికి డబుల్ ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ఆ పాటలు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి. జై హింద్.